ఫ్యాట్ బర్నింగ్ ఇందాక చెప్పినట్టు డిటాక్స్ విషయంలో ఎలానో ఫ్యాట్ బర్నింగ్ సిమిలర్లీ ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా అదే మిత్స్ అండ్ అదే సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ థింగ్స్ రోజుకొకటి మన పక్కనింటి వాళ్ళ నుంచి మన యూట్యూబ్ రీల్స్ ద్వారానో లేకపోతే మన సోషల్ మీడియా ద్వారానో ఇంకేదో వాట్సాప్ ఫార్వర్డింగ్ ద్వారానో రోజు ఒక మెసేజ్ చూస్తుంటాం. మెయిన్గా ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి అండి. ఎప్పుడైతే చాలామంది ఈ ఫుడ్ తీసుకోండి మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, వాటర్లో ఇది కలుపుకోండి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అసలు యాక్చువల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అండి ఈ పదార్థం తీసుకోవడం ఆ పదార్థం తీసుకోవడం వల్ల డెవలప్ అయ్యేది కాదు. మనకు ఇన్ని వ్యాక్సిన్స్ కనుక్కుంటున్నాం, ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికే కదా. సో ప్రతి ఒక్క డిసీజ్కి ఒక డిఫరెంట్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో ప్రతి వ్యాక్సిన్స్కి వెళ్తే చాలా మందిలో మిత్స్ ఉంటాయి, అదొక భయంకరమైన మందు, అది తీసుకుంటే మనకి ఇంకేదో జబ్బు వస్తుందను. కానీ నేచురల్గా మనము చాలా డిసీజెస్కి వ్యాక్సిన్ కనుక్కున్నాము, ఎరాడికేట్ కూడా చేసాము, కంట్రోల్లో కూడా పెట్టాము. అలానే వ్యాక్సిన్సే కాకుండా మనం నిజంగానే ఇమ్యూనిటీ బూస్ట్ కావాలంటే ఏదో ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మన లైఫ్ స్టైల్ని ప్రాపర్గా ఉంచుకుంటే సరిపోతుంది. అంటే ప్రాపర్గా 8 hours స్లీప్ పెట్టుకొని మంచిగా హైడ్రేట్ చేసుకొని సిమిలర్గా టైంకి ఫుడ్ తిని పోషకాహారాల్లో అన్ని పదార్థాలు ఉండేటట్టు, అంటే ఈ నట్స్, వెజిటేబుల్స్, హోల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ యాజ్ వెల్ యాజ్ సెరియల్స్ అండ్ ఎ కైండ్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటివి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో ఏదో ఎక్స్టర్నల్ మెడికేషన్ తీసుకోనో ఇంకేదో ఔషధం హెర్బల్ మెడిసిన్ తీసుకోనో ఇమ్యూనిటీ బూస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల లాసెసే ఉంటాయండి. హెర్బల్ మెడిసిన్స్ అన్ని చాలామంది ఇమ్యూనిటీ బూస్టర్స్ని తీసుకుంటూ ఉంటారు. ఈ హెర్బల్ మెడిసిన్స్లో కొందరు హెవీ మెటల్స్ కలపడం జరుగుతుంది. వీటి వల్ల మన అవయవాలు మెయిన్గా లివర్ అండ్ కిడ్నీకి ప్రాబ్లం చేయడం కూడా చూస్తున్నాం. చాలామంది కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఇలా మెడిసిన్స్ తెలియకుండా దాని సైంటిఫిక్ వ్యాలిడిటీ లేకుండా తీసుకోవడం జరుగుతుంది.